హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము సెర్లాక్ అండి, హోమ్ మేడ్ సెర్లాక్ చేస్తున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. రాగులు 2 గ్లాసులు తీసుకుంటే 2 గ్లాసుల రాగులకి 1 గ్లాస్ గోధుమలు, 1 గ్లాస్ అని జొన్నలు. ఏ మెజర్ తీసుకుంటారో ఆ మెజర్తో 1 గ్లాస్ బియ్యము, 1/2 గ్లాసు శనగలు అండి, ఇవి కొమ్ము శనగలు. అలాగే 1/2 గ్లాసు ఉలవలు, హార్స్ గ్రెయిన్ అంటారు కదా, అవి హార్స్ గ్రామ్ అవి. అలాగే మిగతా పప్పు దినుసులన్నీ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. ఎర్రపప్పు, పెసలు ఇవి, శనగపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఇది కందిపప్పు. మీరు ఏదైనా వేసుకోవచ్చు పప్పులు. దీంట్లో ఏదైనా తక్కువ ఉన్నా కూడా పర్వాలేదు. సెర్లాక్ చేసేటప్పుడు ఇన్ని ఇంగ్రీడియంట్స్. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 4 స్పూన్లు పల్లీలు, 1/2 స్పూన్ ఇది అజ్వైన్, ఓంకాళ్ళు అంటారు కదా, అది అజ్వైన్, చెక్క, లవంగ, 10 మిరియాలు, అలాగే 2 యాలక్కులు అండి. ఇన్ని ఐటమ్స్ని బాగా శుభ్రంగా కడిగి మనము ఇంట్లోనే నీడకి ఆరబెట్టుకోవాలి. నేను శుభ్రంగా 4 సార్లు కడిగినానండి. అన్నీ సపరేట్గా కడిగేసి ఇలా ఆరబెట్టేసుకున్నాను. పప్పు దినుసులు కలిపి కడుక్కోండి, పర్వాలేదు. బియ్యము ఇవన్నీ సపరేట్గా మనము వేయించేటప్పుడు ఇలా ఉంటే వేయించేకి ఈజీ అయిపోతుంది. అలాగే రాగులను కూడా శుభ్రంగా కడగండి. ఎక్కడైనా మట్టి పిలకలు అన్నీ ఉంటాయి, మట్టి అంతా ఉంటుంది దాంట్లో, ఇసుకలాగా. బాగా క్లీన్ చేసుకొని బాగా కడిగి నీడకే మంచి గుడ్డ పైన ఇలా ఆరేసుకోండి. డైనింగ్ టేబుల్ మీద ఇట్లా టేబుల్స్ పక్కన ఆరేసుకోండి, ఎందుకంటే కింద వేస్తే దుమ్ము వస్తుంది. అలాగే బాదం పప్పు 40 నుంచి 45 బాదం పప్పులు, 20 జీడిపప్పు, 2 స్పూన్లన్నీ ఇది పంప్కిన్ సీడ్స్ అని, గుమ్మడి విత్తనాలు. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి 2 స్పూన్లు తీసుకున్నాను. ఇవి సీడ్స్ కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, పర్వాలేదు. అన్నిటికీ ఎక్కువ బాదం పప్పు వేసుకోండి. ఇప్పుడు ఇవి అన్నీ ఆరిపోయినాయి. నెక్స్ట్ డేకి నేను నైట్ అన్నీ బాగా కడిగి ఆరబెట్టేశాను. మనం ఇలా చూస్తే బాగా మనకి ఆరినట్లు సౌండ్ కూడా వస్తాయి. ఇప్పుడు మనం అన్నీ మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి, ఒకటి తర్వాత ఒకటి. మనం రాగులు పప్పు దినుసులన్నీ కలిపి కడిగి పెట్టేస్తే రాగులు అడుగును కూర్చునేస్తాయి కదా, అప్పుడు సరిగ్గా వేగవు, రాగులు ఒకటే వేగిపోతాయి. అందుకే రాగుల్ని మాత్రం సపరేట్గా నానేసుకోండి. ఇక్కడ 2 గ్లాసులు రాగులు అంటే 1/2 కేజీ అన్నీ ఉన్నాయండి రాగులు ఇవి. అంతటికి మెజర్ గోధుమలు జొన్నలు అన్నీ ఒక హాఫ్ తీసుకోండి. 2 గ్లాసుల రాగులకి 1 గ్లాస్ గోధుమలు, 1 గ్లాస్ జొన్నలు, అలా అన్నీ సిమ్ కన్నా కొంచెం ఎక్కువ మంట పెట్టుకోండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మరి ఎక్కడ మాడకూడదు, బాగా వేగాలి. మనం కొన్ని నోట్లకు వేసుకుంటే మనకు తెలిసిపోతుంది వేగినట్లు. అప్పుడే దాని స్మెల్ కూడా చేంజ్ అవుతుంది వేగుతూ. మెయిన్ టైం అంతా వేయించేకే అవుతుందండి. నేను పెట్టిన 9 మినిట్స్ వీడియోకి నేను 3 అవర్స్ అయింది నాకు ఇవన్నీ చేయడానికి, వేయించి పొడి కొట్టేకి. ముందు రోజు కడిగి పెట్టిన టైంని వదిలిపెట్టి ఓన్లీ వేయించి పొడి కొట్టడానికి నాకు 3 అవర్స్ టైం పట్టింది. ఇలా అన్నీ మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇలా మంచి గుడ్డ పైన ఆరవేసుకోండి, చల్లారుతాయి. చల్లారిన తర్వాతే మనము మిక్సీకి వేసుకోవాలి. ఇలా ఒకటి తర్వాత ఒకటి నీట్గా వేయించుకుంటూ పోదాము. మీరు ముందు రోజు అన్నీ పప్పులని బాగా కడిగి నైట్ అంతా ఆరిపోతాయి కదా, పద్దనికంతా బాగా ఉంటాయి. ఇలా మనకి ఎంత కావాలో చూసి క్వాంటిటీని కొన్ని వేసుకొని వేయించుతూ ఉండండి. బాగా వేయించుకోవాలి. అన్నీ ఇలా మనకి వేయించడానికే టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్ మీద ఒకటి తర్వాత ఒకటి నీట్గా ఇలా వేయించుతూ ఉండాలి. ఎక్కడ మాడకూడదు, చేయి ఆడిస్తూనే ఉండండి. మీకు వేగిన తర్వాత ఆ వాసన వేరే స్మెల్ వస్తుంది. లేకపోతే మనం ఇలా పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. 1-2 నోట్లకు వేసుకున్నా కూడా వేగినట్లు తెలిసిపోతుంది. బాగా వేయించుకోండి. వేయించుకొని అన్నీ అదే గుడ్డ మీద ఆరవేసుకుంటూ రావాలి. మీరు తక్కువ క్వాంటిటీలో వచ్చేసి ఒక ప్లేట్లో అయినా వేసుకోవచ్చు. నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఒక క్లాత్ మీద వేస్తున్నాను. తట్లో ఏమన్నా వేస్తే ఆవిరి పట్టేస్తుంది. ఇలా క్లాత్లో వేస్తే ఆవిరి రాదు, బాగా ఆరిపోతాయి. మనం వేగే లోపల ఒకటి ఆరిపోతాయి. ఇలా అన్నీ వేయించుకోండి నేను చూపించిన విధంగా. బిగినర్స్ కూడా ఈజీ కావాలని నేను అంతా స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. ఇప్పుడు పప్పులు, బియ్యము, రాగులు అన్నీ వేయించుకున్నాము. డ్రై ఫ్రూట్స్, నట్స్ అన్నీ వేయించుకుందాము. ఇక్కడ పల్లీలు తీసుకున్నాను. పల్లీలు వేసుకోండి, బాగా మంచిది పిల్లలకి. 4 స్పూన్లన్నీ పల్లీలు వేసుకున్నాను.
నేను అర్ధ కేజీ రాగులకి, అర కేజీ రాగులకి క్వాంటిటీ చెప్తున్నాను. ఒక 45 నుంచి 50 బాదాం పప్పులు, ఇవి బాదాములు. ఇవి కూడా బాగా వేగనియండి. మీరు కావాలంటే నానవేసి పొట్టు తీసి కూడా వేయించుకోవచ్చు. ఇలాగే కూడా వేయించి, ఇది కొంచెం 8 months అబో పిల్లలకి కదా, పర్వాలేదు. బాగా వేయించడం వల్ల డైజెషన్ కూడా అయిపోతుంది. ఇక వేగుతూ బాదాములు కూడా ఇట్లా చట్టని సౌండ్ వస్తుంది మనకి. పైన పొట్టు కూడా లేసింటి చూడండి, ఇలా లేసిపోతుంది. ఇలా నిదానంగా అన్నీ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. నేను ముందే చెప్పినట్లు వేయించడానికే సమయం పడుతుంది మనకి. ప్రతి ఒక్కటి ఇలా నీట్గా వేయించుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇది అక్రూట్ అండి. అక్రూట్ పిల్లలకి చాలా మంచిది బ్రెయిన్ డెవలప్మెంట్కి అంతా. నేను ఇక్కడ 4 అక్రూట్ వేసుకున్నాను. ఎక్కువ అవసరం లేదు, అక్రూట్ ఎక్కువ వేస్తే అంత బాగుండదు, చేదు వస్తుంది. 4 అక్రూట్ని ఇలా అన్నీ సుంచితే వేగుతాయి బాగా లోపలంతా. నేను అన్నీ సుంచేసి వేసుకొని నీట్గా వేయించుకోండి. అన్నీ ప్రతి ఒక్కటి సపరేట్ వేయించుకోండి. ఇంత మాత్రం కలర్ మారిపోయినాయి కదా, రంగు మారినిచ్చి మనం ఒక పక్కన తీసేసుకుందాం. అన్నీ ముందుగా ఒక గుడ్డ పరుచుకున్నాం కదా, దాని మీద వేసుకుంటూ పోదాము. ఇక్కడ పిస్తా ఒక 6 తీసుకున్నాను. 4 మీరు ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు, పిస్తా ఏం పర్వాలేదు. అలాగే జీడిపప్పు నిండువి ఒక 8 జీడిపప్పులు తీసుకుంటే మనకు అన్నీ ఒక 10 అవుతాయండి. ఇట్లా ఓపెన్ చేసుకుంటే 16 అవుతాయి కదా, అలాగ నేను చెప్తుండేది. నిండు తీసుకున్నాను. మీరు కావాలంటే అన్నీ ఓపెన్ చేసుకుంటే వేగుతాయి. నేను తర్వాత అన్నీ ఓపెన్ చేసి సపరేట్ చేసి బాగా వేగనిచ్చినాను. ఇక్కడ 2 స్పూన్లని పంప్కిన్ సీడ్స్, 2 స్పూన్లని సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఇవి కూడా వేయండి, మంచిది. ఇంకా పుచ్చగింజలు ఉంటే కూడా వేసుకోండి. మీ దగ్గర ఏ గింజలు ఉన్నా వేయండి. తక్కువ క్వాంటిటీ 2 స్పూన్లు వేసుకుంటే చాలు, మంచిది పిల్లలకి. ఇంకేమి ఎక్స్ట్రా తినిపించకుండా ఇదొక్క సెర్లాక్ చేసి పెట్టి ఒక పూట తినిపించినా కూడా అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ అందుతాయి పిల్లలకి. బాగా ఇలా అన్నీ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నేను చెప్తున్నాను, కొద్దిగా లెంత్ అయినా కూడా వీడియోని బాగా ఒకసారి చేసి పెట్టేసుకుంటే మనకు 2 to 3 months ఏమి కాదు, బయట పెట్టినా. బాగా చేసి ఒక మంచి ఎయిర్ టైట్ బాక్స్లో వేసి పెట్టేయండి. ఇప్పుడు జీలకర్ర, వాము, మిరియాలు, చెక్క, లవంగ, యాలక్కులు, మనము స్పైసెస్ కూడా పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి నేను అవి కూడా వేస్తున్నాను. అజ్వైన్ వేయడం వల్ల పొట్ట నొప్పి ఏమీ రాదు. మనం ఎన్ని పప్పులు వాడుతున్నాం కాబట్టి గ్యాస్ కూడా రాకుండా మంచి ఇది చేస్తుంది. మిరియాలు చాలా మంచిదండి. ఒక 8 నుంచి 10 మిరియాలు వేసుకోండి. చెక్క ఒక చిన్న పీస్ వేసినాను కదా, యాలక్కులు 2. ఈ స్పైసెస్ అని పిల్లలకి ముందర ఫ్యూచర్లో తినిపించేటప్పుడు కూడా అసహ్యం కాకుండా, ఏమి కొంతమంది కారం ఘాటు తినకుండా అవుతారు కదా, ఇప్పుడే మనం ఇంట్రడ్యూస్ చేసేయాలి 8 months నుంచే పిల్లలకి. రేపు పద్దన మనం పెట్టినా అన్నీ తింటారు. మనం ఎక్కడ సాల్ట్ కూడా వేయకూడదు. 2 years వరకు మీరు దయచేసి పిల్లలకి ఉప్పు ఎక్కడ వేయద్దండి, పించంతా కూడా ఉప్పు వేయొద్దండి. ఇలా బాగా అన్నీ వేయించి ఆరబెట్టేసుకున్నాను. ఇలా ముట్టితే మనకు తెలిసిపోతుంది, చల్లారినాయి కదా. ఇప్పుడు అన్నీ మనము నిదానంగా మిక్సీకి వేసుకోవాలండి ప్రతి ఒక్కటి. ఇంకా జల్లిచ్చే అవసరం లేదు. నేను అన్నీ కొన్ని బాగా నైస్గా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇంతే, బాగా చల్లారిన తర్వాతే మిక్సీకి వేయండి. మిక్సీకి వేసిన తర్వాత కూడా పిండినంతా ఇలా గుడ్డ మీద ఆరవేయండి. అది చల్లారిన తర్వాత మనము స్టోర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అంతా నేను పౌడర్ కొట్టేసాను. ఇలా బాగా ఆరబెట్టుకోండి. వేడిగా ఉంటుంది కదా మిక్సీ జార్ కూడా, అప్పుడప్పుడు స్టాప్ చేస్తూ ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇస్తూ మిక్సీకి వేసుకోండి. మీరు చాలా క్వాంటిటీలో చేసేటట్లుంటే మిల్లాడించుకునేయండి. నేను అంతా ఒక 2 kgs అంతా చేసుకున్నాను కాబట్టి సరిపోతుంది నాకు. ఇంత మిక్సీనే వేసుకున్నాను. నేను చూపిస్తున్నది 9 minutes వీడియో, నేను చేసింది 3 hours అండి. ఇంత చేసినందుకన్నా మీరు ఒక లైక్ చేసి, నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.